Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో కీర్తనలో 38వ తారీఖు 38వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ దావీదును బట్టి మనం నేర్చుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాఠం ఉంది. అది ఏంటంటే ఆయన యథార్థత, ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అన్నిటినీ ప్రత్యక్షపరచుకుంటున్నాడు, చూపించుకుంటున్నాడు, ఏం దాచుకోనకుండా యథార్థంగా. వాటిల్లో ఒకటి ఆయన యొక్క పాపం కూడా. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి 18 వచనాలు, దీనిలో 22 వచనాలు ఉన్నాయి. మొదటి 18 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 38. యెహోవా, కోపాద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రచేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొంచున్నది. నా బలము నన్ను విడిచిపోయాను. నా కనుదృష్టియు తప్పిపోయాను. నా స్నేహితులను, నా చలికాండ్రులను నా తెగులు చూచి ఎడముగా నిలుచుతున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుతున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను. మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా పాపములను గూర్చి విచారపడుచున్నాను. దావీదుకున్న అతి ఆకర్షణీయమైనటువంటి క్షణాల్లో, ఆ కాలంలో ఆయన నిజాయితీ లక్షణాల్లో ఆయన నిజాయితీ ఒకటి. ఇది ఆకర్షణీయమైనటువంటి లక్షణం. అతనిని ఉత్తమునిగా చిత్రీకరిస్తే, అంటే ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ గ్రేట్ అబౌట్ హిమ్, అతను కపటము లేని వాడని, యథార్థవంతుడని చెప్పగలము. అంటే ఏంటి అంటే, వేరే లక్షణములతో పాటు అలల వలె పలు విధములైన సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు వాటన్నిటినీ కుదిర్చి ఒకే సమస్యగా దావీదు వివరించటం. నేను కష్టపడుతున్నాను, నేను పాపిని, నన్ను క్షమించండి అని ఆ శ్రమలన్నిటినీ ఒకే విధంగా జనరల్గా వాటన్నిటిని కుదిరించి ఒకే సమస్యగా ఆయన చెప్పట్లేదు. ఆ సమస్యలన్నిటినీ వివరిస్తుంటున్నాడు. ఈ విషయమును
38వ కీర్తన కంటే మరేది రుజువుపరచలేదు. కొన్నిసార్లు వ్యాఖ్యాతలు ఈ కీర్తనలో విభిన్న అంశములన్నిటినీ ఒకే పరిస్థితిగా దావీదు ఎదుర్కొంటున్నట్లు వివరిస్తారు. కానీ అది తప్పు. ఈ విధముగా దీని పునర్నిర్మాణంలో వీటన్నిటినీ కొంచెము బలం ఉపయోగించి వాటిని ఇరుకిస్తున్నట్లు ఉంటున్నది. వాటన్నిటినీ ఒకే శ్రమగా కుదిర్చినట్లయితే మరి పలు విధాలైనటువంటి ఇబ్బందులు ఆయన ఎదుర్కొంటున్నాడు. కాబట్టి ఒకదానిలో కుదర్చటం ఒకదానికి ఇరికిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ దావీదు దీనస్థితికి చెందిన వాటిల్లో అతి ముఖ్యమైనటువంటి వాటిని గుర్తించుట ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడ 7 విషయాలు మనం గమనిద్దాం. ఒకటేంటంటే ఆ దేవుని కోపమును అతను ఎదుర్కొంటున్నాడు. 1వ వచనంలో దేవుని యొక్క ఉగ్రత, అయ్యా నన్ను బట్టి నువ్వు కోపడ్డావు అంటున్నాడు. దీంతో పాటు రెండవది ఏంటంటే శారీరకంగా ఆయన కృషించిపోతున్నాడు. ఇంకా ఆయన కళ్ళు గురించి, చెవుల గురించి చెబుతాడు కదా. ఆయన కృషి, శరీరం ఏ విధంగా కృషించిపోతున్నదో 3 నుండి 8 వరకు చూస్తున్నాం. 3వ విషయం ఏంటి అంటే దీని ఫలితంగా ఆయన దేవుని కోపడుతున్నాడు, ఆయన శరీరం కృషించిపోతుంది. మరి అందువలన నిట్టూర్పుతో ఆయన విసిగిపోయి నిస్పృహలో మునిగిపోతున్నాడు. 3, 9, 10 వచనాలు. 4వ విషయం ఏంటంటే ఆయన స్నేహితులు ఆయనను విడిచిపెట్టారు. 11వ వచనం. 5వది ఏంటి అంటే ఈ మధ్యలో సామాన్యంగా ఉండే రాజకీయ శత్రువులు కొనసాగిస్తున్న కుట్రలను, మోసములను ఆయన దావీదు మహారాజు ఎదుర్కొనవలసి వచ్చింది. 12వ వచనం. 6వది లెక్కలేని బలమైన శత్రువులను బట్టి తీవ్రంగా తాను ఎంతో బలహీనుడైనందున చెవిటివాని వలె, మూగవాని వలె మాట్లాడలేక పోతున్నాడు. లెక్కలేని బలమైనటువంటి శత్రువులు తీవ్రంగా ఆయన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆయన బలహీనుడయ్యాడు, చెవిటివాడయ్యాడు, మూగవాడయ్యాడు. ఆ విధంగా మూగవాని వలె ఆయన మాట్లాడలేకపోతున్నాడు. 13, 14 వచనాలు. ఇదే సమయంలో తన పాప దోషముతో ఆయన వేదన పడుతున్నాడు. చివరి వచనం మనం చదువుకున్న దానిలో చివరి వచనం, ఆయన దోషంతో ఆయన వేదన పడుతున్నట్టుగా మనం గ్రహిస్తాం. ఈ విషయంలో అన్నిటినీ అనేక రీతిలుగా వాటిని కేటగరైజ్ చేయొచ్చు, కలపవచ్చు. కానీ వీటిని అర్థం చేసుకోవటానికి కొంచెం మనం స్పెక్యులేషన్ అవసరం. ఏం జరుగుతుంది అనేది. ఈ కీర్తనలో ఎత్తి చూపబడిన ఒక విశిష్టతను మనం గమనించాలి, ఒక ప్రత్యేకతను మనం గమనించాలి. దావీదు తన శత్రువులకు వ్యతిరేకంగా తనకు న్యాయము జరగవలనని ఆశిస్తుంటున్నాడు. అయ్యా మరి నా శత్రువులు ఉన్నారు, నన్ను అకారణంగా వాళ్ళు నన్ను హింసిస్తుంటున్నారు, కాబట్టి నాకు న్యాయం తీర్చండి. దాన్ని విండికేషన్ అంటారు ఇంగ్లీష్లో. న్యాయం జరిగించండి నాకు అని ఆశిస్తుంటున్నాడు. ఆ సమయంలో మరి వాళ్ళు చేసినటువంటి తప్పు, శత్రువులు చేసినటువంటి ఆ పాపాన్ని గమనించుకుంటుంటమే కాకుండా తన పాపాన్ని కూడా ఆయన ఒప్పుకుంటున్నాడు. తన సొంత పాపమును ఒప్పుకునే సందర్భంలో తాను కూడా
దేవుని ఉగ్రతను ఎదుర్కొంటున్నట్లు చెప్పుకుంటున్నాడు. శత్రువులే కాదు, శత్రువులు మరి వాళ్ళ పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతను ఎదుర్కొనటమే కాదు, మరి తాను కూడా పాపం చేశాడు. దేవుని యొక్క ఉగ్రత ఆయనపై కూడా ఉన్నది అనేటువంటి దాన్ని వ్యక్తపరుచుకుంటున్నాడు. శారీరక బాధలు, తన స్నేహితులను కోల్పోవటం, దుష్టులు శత్రువులు అగటం, ఇవన్నీ దేవుని ఉగ్రతను వ్యక్తపరిచేవిగా ఉంటున్నట్లు దానికి పాత్రుడని స్వాభావికంగా ఆయన ఒప్పుకుంటున్నాడు. అది కపటం లేకుండా ఒప్పుకోవటం అన్నమాట. యథార్థమైతే ఏమున్నదో, ఆయన ఏదైతే ఎదుర్కొంటున్నాడో, ఆయన హృదయంలో ఏమున్నదో అది ఒప్పుకుంటున్నాడు. అది యథార్థత. ఈ కీర్తనలో తనకు న్యాయం తీర్చమని అడుగుటకు ఆధారం, నాకు న్యాయం తీర్చండి అని అడగటానికి దేన్ని బట్టి అడుగుతున్నాడు ఆయన నిబంధన ఎడల నమ్మకత్వం కాదు. అయ్యా, నేను అన్నీ మీ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా, ధర్మశాస్త్ర నిబంధనలో ఉన్నట్టుగా నేను అన్నీ చేశాను కాబట్టి న్యాయం తీర్చు అని అంటలేదు. నిష్కపటముగా, అది ఎట్లా తెలుసు మనకి అంటే, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. మరి ఆయన నీతిమంతుడు, నిబంధన ఎడల నమ్మకంగా ఉన్నటువంటి వాడు, మరి తన పాపాన్ని ఎందుకు ఒప్పుకుంటాడు? కాబట్టి నిష్కపటంగా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుని కొరకు వేచి ఉన్నాను అంటున్నాడు 15వ వచనంలో. తనను విడనాడవద్దని దేవుని బ్రతిమాలాడుకుంటున్నాడు. 21, 22 వచనాలు కూడా మనం చదువుదాం. నన్ను విడనాడవద్దు, నాకు సహాయం చెయ్యి అని ఆయన దేవుని వేడుకుంటున్నాడు. యెహోవా, నన్ను విడువకము, నా దేవా, నాకు దూరముగా నుండకము. 22 కూడా. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. అంటే ఆయన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, దేవుని కూడా వేడుకుంటున్నాడు. అంతేగాని తను నిష్ఠగా పవిత్రంగా జీవించాడు, నిబంధనలో ధర్మశాస్త్ర నిబంధనకు అనుగుణ్యంగా ఆయన జీవించాడు, నీతిమంతుడు అని దాన్ని బట్టి న్యాయం తీర్చమని అంటలేదు. ఆయన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని వేడుకుంటున్నాడు కాబట్టి ప్రభువా న్యాయం తీర్చు అంటున్నాడు. ఆయన కోపమును బట్టి, ఆ ఉగ్రతను బట్టి తనను శిక్షించవద్దని దేవుని వేడుకుంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, దావీదు దేవుని కృపను ఆశ్రయిస్తున్నాడు. ఓకే, ఆయన కృపను బట్టి న్యాయం చేయమంటున్నాడు కానీ తన పరిశుద్ధతను బట్టి న్యాయం అని చెప్పట్లేదు. ఇంకొక విషయం మనం గమనించాలి. న్యాయ తీర్పు కోరుకున్నట్లో మరి యొక్క కోణం ఇక్కడ మనం చూస్తున్నాం. న్యాయ తీర్పు అనేటువంటి దానిలో మనం ఇక్కడ గమనించాం, దాన్ని మనం మిస్ చేయకూడదు, దాన్ని దాటి వెళ్ళకూడదు, అది గమనించాలి. అక్కడ ఏంటి అని అంటే, న్యాయ తీర్పు ఆశించటంలో ఒక కోణం ఉన్నది. ఆ కోణాన్ని మనం గమనించినటువంటి రీతిగా అది ఏంటి అని ఇక్కడ చెప్పబడిన దాన్నే మనం ఎత్తి చూపుతున్నాం ఇక్కడ. అవును, నీతి న్యాయములు కనపరుచుకొనమని దేవుడు అడుగుచూ మనం కూడా అదే విధంగా ఆశిస్తాం. నీతి న్యాయం నా ఎడల చూయించయ్యా, నాకు ఎంతో అన్యాయం చేస్తున్నారు అని దేవుని వేడుకుంటాం. నిజంగా మనకు అన్యాయం జరిగిన పరిస్థితుల్లో మరి దేవుడే న్యాయం తీర్చాలి. ఇక చివరికి దేవుడే గతి, న్యాయం తీర్చేటువంటి వాడు. దేవుని న్యాయమే నెగ్గుతుందని గుర్తు చేసుకుంటున్నప్పుడు
మంచి ఆదరణ మనకి కలుగుద్ది. తప్పనిసరిగా దేవుడు న్యాయ తీర్పు చేస్తాడని. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, అక్కడ న్యాయం తప్పనిసరిగా దేవుడు తీరుస్తాడు అనేటువంటి ఆ అవగాహనతో దేవుని వేడుకుంటే మనకి ఆదరణ కలుగుతుంది. దేవుడు తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు కానీ తర్వాత కానీ న్యాయం జరుగుద్ది. కానీ మరి మన దోషాల సంగతి ఏంటి? కానీ మనమే దోషంగా ఉంటున్న సందర్భాల సంగతి ఏంటి? న్యాయం ఒక్కటే సరిపోతుందా? దేవుని దగ్గర నుండి న్యాయం మాత్రమే కోరుకున్నట్లయితే ఇంకా ఎవరు నిలవగలరు? దేవుని వినాశనమును హోలోకాస్ట్ అంటాడు కార్సన్ గారు. దేవుని వినాశనమును నుండి ఎవరు తప్పించుకొనగలరు? కాబట్టి మనం ఏమి నేర్చుకుంటాము అని అంటే, ఇది న్యాయ తీర్పును ఆశిస్తున్నప్పుడు మన పాపమును ఒప్పుకొనుట అత్యవసరమైనది. వాళ్ళ పాపమే కాదు, మరి మన పాపం సంగతి ఏంటి అని గ్రహించుకుని మన పాపాన్ని ఒప్పుకొనుట అత్యవసరమైనది. దీంతో పాటు దేవుని కృపను కూడా వేడుకోవాలి. ఇక్కడ కీర్తనీయుడు ఏ విధంగా, దావీదు మహారాజు ఏ విధంగా తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ మరి దేవుని కృపని వేడుకున్నాడో, అదేవిధంగా మనం కూడా దేవుని కృపను వేడుకోనాలి. అంటే నీతి న్యాయములు చేయమనే కాదు, అయా నా ఎడల కృప చూపించు, దయ చూపించు అని దేవుణ్ణి వేడుకోవాలి. లేకపోతే మనకు దిక్కేమీ ఉండదు. దేవుడు లేకపోతే, ఆయన కృప లేకపోతే మనకి ఎవరు అండగా ఉంటారు? కాబట్టి నీతి న్యాయములు జరిగే కోసం మనం ఆశిస్తే దేవుని కృపను కూడా మనం ఆశించాలి. ఎందుకంటే మనం కూడా అదే పాపం చేసాం. కాబట్టి ఈ రెండు ఉండాలి. నీతి న్యాయాలను వెతకాలి, దేవుని యొక్క కృపను కూడా వెతకాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మన దేవా, నీ ఉగ్రత మా పాపాన్ని బట్టి మరి దానికి తగినట్టుగా కాకుండా మీ యొక్క ఉగ్రత తక్కువే ఉంటుంది ప్రభువా. కాబట్టి మమ్మలను అనేక సార్లు శిక్షిస్తారు. ఆ శిక్షకు మేము పాత్రులమే. కాబట్టి మేము పాపలమని ఒప్పుకుంటూ క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, ప్రతిక్రియల ద్వారా మేము చేసినటువంటి పాపమును క్షమించవలసిందిగా, మరి ఏ స్పెసిఫిక్గా మేము తప్పుగా మాట్లాడాము, తప్పుగా తలంచాము, తప్పుగా క్రియలు చేసాము, ప్రతిక్రియలు చేసాము, ప్రత్యేకమైనటువంటి రీతిగా మేము గ్రహించుకుని వాటిని ఒప్పుకొని వాటిని వెళ్ళనాటానికి మీ కృపను అనుగ్రహించమని. ప్రభా, అయితే నీవు నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడవు. మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువుల ఎడల మీరే న్యాయం తీర్చమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.